ఓం నమః శివాయ. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే. సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఈ శ్లోకంలో ఆచార్యులు ఒక అందంగా అందిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఓ సచ్చిదానంద స్వరూపా, ఓ శివ భగవంతుడా, ఓ దయా సింధో, సకల భువనాలకి బంధువైనటువంటి వాడా, ఓ శివ, గౌరీ సమేతుడా, నిన్ను సేవించడానికి నా బుద్ధి అనే కన్యను నీకు సమర్పిస్తున్నానయ్యా. నీవు నా హృదయ గుహలో ఎల్లప్పుడూ సుఖంగా వసించాలి అనే ప్రార్థనను మన చేత చేయిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. ఏమంటున్నారు అంటే, ప్రతి ప్రాణికి నువ్వు మంగళాలను ప్రసాదించేవాడివి కదా, సకల భువనాలకు బంధువైనటువంటి వాడివి కదా, నువ్వు యోగ్యుడైనటువంటి వాడివి. ఒక యోగ్యువైన వరుడున్నాడనుకోండి, అతనితో నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు మా ఇంటికే ఇల్లరికం వచ్చి నా కుమార్తెను మమ్మల్ని అందరినీ సంతోషపెట్టు, సుఖంగా ఉంచు అని ఒక యోగ్యుడైన పెళ్లి కుమారుణ్ణి అడగటంలో తప్పేమీ లేదు కదా. అదే విషయం ఆచార్యులు ఈ శ్లోకంలో అందంగా చూపిస్తున్నారు. ఈ ప్రార్థనలో వరుడి యొక్క మంచి గుణాలు, వధువు యొక్క మంచి గుణాలు కనిపిస్తూ ఉన్నాయి. మా అమ్మాయి చాలా మంచిది, నీవా చాలా గొప్పవాడివి, అందుకని నీవు మా ఇంటికి వచ్చేసే, మా ఇంటికి వచ్చి అందరినీ సుఖంగా ఉంచు, ఇల్లరికం ఉండు, అలా ఉంటే అందరం సుఖంగా ఉందాము అని అంటున్నారు. ఇట్లా శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా. నీవు ఇంతకు ముందే పార్వతీ అమ్మవారు నీతో ఉండనే ఉంది, అందుకని నీవు అమ్మవారితో సహా రావాలి. నీకు ఉపచారాలు చెయ్యడం కోసం ఒక కన్యను నీకు నేను ఇస్తాను అనే విషయాన్ని ఈ వాక్యంలో చెప్తున్నారు. బాబా, ఈ సమస్త జగత్తుకి నువ్వు కారణమైనటువంటి వాడా, గౌరీ సమేతుడైనటువంటి వాడా, నీకు బుద్ధి కన్యాం ప్రదాస్యే, నీకు నా బుద్ధి అనే కన్యను సేవ చేయడానికి నియోగిస్తానయ్యా. నా బుద్ధికి మంచి గుణాలతో కాస్తంత సంస్కారంగా తయారు చేసి ఉంచాను, ఆ కన్యను నీకిద్దామని అనుకుంటున్నాను. నువ్వు ఒక యోగ్యమైన వరుడివి కదా, అందుకని నా బుద్ధి అనే కన్యను నీకు దానం చేద్దామనుకుంటున్నాను అని అడుగుతున్నారు. ఆ తర్వాత సకల భువన బంధో, సకల భువనాలకి నువ్వు బంధువైనటువంటి వాడివి కదా, నీవు సత్ చిత్ ఆనంద స్వరూపం, సచ్చిదానంద సింధో. సత్ అంటే ఏంటి? ఎప్పుడు ఉండేటటువంటి వాడివి, అంటే 3 కాలాలలో మార్పు లేకుండా ఉండడం అని, ఆ మార్పు అనేది లేకుండా ఆనంద స్వరూపంతో ఉండటం, అన్నిటికీ సాక్షిగా ఉండటం. నీకు ఎవ్వరితో నీకు విరోధం లేదు, అందరితో స్నేహ బంధువుగా ఉంటావు, నీవు అందంగా ఉంటావు, నీవు మంచివాడివి, అందరి మీద దయ కలిగి ఉంటావు, అందుకని మా ఇంటికి వచ్చి అందరినీ సుఖంగా ఉంచు అనేది చెప్తున్నారు. సదయా, మంచి దయాస్వరూపుడివి కదా నువ్వు. హృదయ గేహే,
అందుకని అలాంటి నీవు నా హృదయంలో నివసించు, సర్వదా సంవసత్తం, అందరినీ సుఖంగా ఉంచు, మా ఇంటికి వచ్చేసేయి, ఇల్లరికం ఉండు, మమ్మల్ని అందరినీ సుఖంగా చూడు అనేది ఒక అందంగా మలిచి చెప్తున్నారు. నీ యొక్క సృష్టిలో నా బుద్ధికి నీ సృష్టి కదా నా బుద్ధి కూడా, నా బుద్ధిని నీకు దానం చేసేస్తాను. నీవు 3 కాలాల్లో మార్పు లేనటువంటి అనుభవిస్తున్న ఆనంద స్వరూపానివి. నీకేమీ తెలియని ఆనందం కాదు, తెలుస్తూ ఉన్న ఆనంద స్వరూపానివి. అటువంటి ఆనందానికి నువ్వే సముద్రుడి వంటి వాడివి. నీవు అపారం దయతో ఉన్నటువంటి వాడివి. ఇన్ని మంచి గుణాలున్న నీకు నా బుద్ధి కన్యను నీకు ఇవ్వడంలో ఆసక్తిని చూపిస్తున్నాను. మరి నువ్వేం చేస్తావంటే నా హృదయ గుహలో స్థిరంగా నివాసముండు. అప్పుడు ఆనందానికి లోటు అనేది ఉండదు కదా అని ప్రార్థన చేయిస్తున్నారు. అదే భావాన్ని అందంగా చెప్తున్నారు. కానీ అంతరంలో లోపల శాస్త్రీయ విషయాన్ని మాత్రం బాగా గుప్పించి ఉంచారు. ఆ శాస్త్రీయ విషయం ఏంటో కూడా తెలుసుకుందాం. బుద్ధిలో ఉన్న మాలిన్యాలను తొలగించుకోవడానికి యోగ్యంగా మారినట్లయితే పరమేశ్వర సంపర్కానికి నోచుకుంటుంది. అలా కాకుండా బుద్ధిలో ఉన్నటువంటి దోషాలను తొలగించకుండా, సుగుణాలు పెంపొందించకుండా, ప్రవర్తన మార్చుకోకుండా ఏం చేసిన ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని బాగా శాస్త్రీయ ధోరణిలో మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అంటే బుద్ధిలో మంచి సంస్కారాలు, మంచి గుణాలు నింపి ఉంచి అప్పుడు దానం చేయాలి. అప్పుడు స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. అలా కాకపోతే ఏ ప్రయోజనం ఉండదు. ఇంకా పరమేశ్వరుడికి ఒకడు తనవాడు, ఒకడు పరాయివాడు అనే భావన ఏమీ లేదు. శివుడు భవుడు కూడా ఆయనే కదా. మంగళాలను అందించేవాడు ఆయనే సృష్టికి కారణమైనటువంటి వాడు ఆయనే. అందుకే సకల భువన బంధువు ఆయన. ఇంకా అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేది ఉందా? అంతటా ఉన్నటువంటి వాడు కదా, సచ్చిదానంద స్వరూపుడు కదా. ఇది ఉందా లేదా అనేదానికి ఆస్కారమే లేదు. ఇక్కడ ఉన్నాడా అక్కడ లేడా అనేదానికి ఆస్కారమే లేదు. ఇది ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంది. అటువంటి అపార ఆనంద స్వరూపుడివి. ఇంకా మనం గనక ఒక ఉదాహరణగా చెప్పుకుంటే, ఈ సంసారం అనేది ఒక పెద్ద మహావృక్షం. ఆ వృక్షం లాంటిది అనుకుంటే చెట్టు మొత్తం పరమేశ్వరుడే, వేర్లు బీజం మొత్తం అంతా పరమేశ్వరుడే. అయితే మరి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఎక్కడ చూడాలి, ఎక్కడ పట్టుకోవాలి, దేనితో పట్టుకోవాలి అంటే వేరు వేరు చోట్ల పట్టుకోవాలి అంటే సాధ్యం కాదు, కొంచెం కష్టమే. పరమేశ్వరుణ్ణి హృదయస్థానంలో బుద్ధితో కలిపి పట్టుకోవాలి. అప్పుడు ఈశ్వరుడు సులభంగా సాధ్యమవుతాడు. హృదయం అనేది జీవుడికి నివాస స్థానం. హృదయం అనేది పరమేశ్వరుడికి నివాస స్థానం. హృదయం అనేది బుద్ధి యొక్క నివాస స్థానం. నిరంతరము మూడు కలిసే ఉన్నాయి. కలిసే ఉన్నప్పటికీ విడదీసి ఉంటున్నాము, విడిపోయి ఉంటున్నాము. ఒకే ఇంట్లో ఒకే హృదయంలో ఈ బుద్ధి పరమేశ్వరుడు ఉన్నప్పటికీ రెండింటినీ మనం కలవనివ్వడం లేదు. అందుకే పరమేశ్వరుడు కనిపించడం లేదు. అందుకని పరమేశ్వరుడే లేడు అనే స్థితికి వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని దాటాలి అంటే రెండిటిని కలపాలి. అది హృదయంలోనే జరగాలి. హృదయంలోనే జరగాలి అనే అంశాన్ని చక్కగా వివరిస్తున్నారు. ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాన్ని అద్భుతంగా చెప్తారు.
అలా వివరించుకుంటే ఇప్పుడు ఆకాశంలో దగద్దగాయమానంగా ప్రకాశంగా సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. తన కిరణాలతో అంతటా వ్యాపించి ఉన్నాడు. అయినప్పటికీ ఆ సూర్య కిరణాలను మనం మామూలుగా చూడగలమా? చూడలేము. ఆ సూర్యకిరణాలను ఏదో ప్రతిబింబం ఏర్పడితే అప్పుడు కాస్త చూడగలుగుతాం. లేదా ఒక రిఫ్లెక్షన్, ఒక అద్దం లాంటిది పెడితే దాని మీద రిఫ్లెక్ట్ అయితే అప్పుడు ఆ ప్రకాశాన్ని, ఆత్మ ప్రతిబింబాన్ని చక్కగా మనకి దర్శించడానికి అవకాశం కుదురుతుంది. ఆ అవకాశం అలా జరుగుతుంది. ఇలా జరగాలి అంటే ఆ బుద్ధితో పరమేశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం మాత్రం ప్రారంభం చేసి తీరాలి. అదే రిఫ్లెక్ట్ అవటం అంటే బుద్ధితో చూడటం. ఆ అద్దమే బుద్ధి. ఆ బుద్ధిని అద్దంగా చూసుకోవాలి, అద్దంగా తయారు చేయాలి. శుద్ధమైన అద్దం అనేటటువంటి శాస్త్రీయ అంశాన్ని చూపిస్తున్నారు. ఇంకా అందంగా పురాణ గాథల్లోది తీసుకొచ్చి చెప్తున్నారు. ఇప్పుడు హిమవంతుడు తపస్సు చేసి ఎంతో తీవ్ర తపస్సు చేశాడు. తీవ్ర తపస్సు చేసి తన కన్యను పరమేశ్వరునికి దానం చేసే యోగ్యతను చక్కగా సంపాదించుకున్నాడు, సాధించాడు. అది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. హిమవంతుడు ఒకరోజు హిమవంతుడి దగ్గరికి కశ్యప మహర్షి వచ్చాడు. ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మాట్లాడుతూ మహర్షులు కదా, వాళ్ళ దగ్గర వినయంగా, అయ్యా నేను ఉద్ధరింపబడాలి అంటే ఏం చెయ్యాలి, సెలవియ్యండి అని అడిగాడు. కశ్యప మహర్షికి జరగబోయేది అంతా ఎరుకలో ఉంది. అటువంటి దివ్య పురుషుడు ఆయన. అందుకని ఒక వింత ప్రపోజల్ ఒకటి పెట్టాడు. ఏమయ్యా, మనిషి అనేవాడు ఏ జీవుడైనా సరే, ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నం చేస్తారు. అలా సత్సంకల్పంతో ఉండాలి, నీవు కూడా అలా ఉండు అని చెబుతూ తన అనుభవంలో ఉన్న ఒక సంఘటన చెప్పారు. ఏమిటట, అడవిలో ఆ మహర్షి నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటే ఒక గొయ్యి కనిపించింది. పక్కన ఒక మనిషి, అంటే పక్కన గట్టు మీద ఒక పులి, ఆ పులికి భయపడి దాక్కున్నట్లు కనిపించాడు. అది ఎలా కనిపించాడు? ఒక గడ్డి పరక వేర్లు ఉన్నాయట, దాన్ని పట్టుకొని ఆ గొయ్యిలో పడకుండా గట్టిగా పట్టుకొని ఆ గొయ్యిలోకి జారిపోకుండా దిగి ఉన్నాడు. పైకొచ్చాడు అంటే పెద్ద పులి మింగేస్తుంది. గోతిలో పడకుండా ఆ గడ్డి పరకను పట్టుకొని ఉన్నాడు. అది చూశాడు, ఈ దృశ్యాన్ని చూశాడు మహర్షి. ఇది ఒక అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ దృశ్యాన్ని మహర్షి చూసి వెళ్ళి, ఏమయ్యా, ఎవరు నువ్వు, ఎందుకు ఇంత భయపడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి చెప్పాడు, నేను నీ యొక్క పితృదేవతను, నీవు వివాహం చేసుకుని సంతానం కనుక అందిస్తే నేను ఈ స్థితి నుంచి విడుదల పొందుతాను అని చెప్పాడు. అలాగే హిమవంతుడికి మహర్షి చెప్తున్నాడు, నేను అలాగే సృష్టి జరిగేలా చేశాను, వివాహం చేసుకున్నాను, సంతానం కలిగింది, యోగ్యమైన సంతానం, నీవు కూడా అలాగే చెయ్యి అని చెప్పాడు. హిమవంతుడు ఏం చేశాడు, ఆ మాటను శ్రద్ధగా తీసుకున్నాడు. మహర్షులు ఏది మాట్లాడినా అంతర్లీనంగా ఆనందం ఏదో అనుభవించడానికే ఇస్తారు ఆ బోధను. శ్రద్ధగా తీసుకొని బ్రహ్మగారి కోసం తీవ్ర తపస్సు చేశాడు. చాలా బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు, నాకు సత్సంతానం కావాలి అని కోరుకున్నాడు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత సరే అని బ్రహ్మదేవుడు చక్కగా వరమిచ్చాడు. నీకు 100 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు కలుగుతారు అని చెప్పి, ఈ 100 మందిలో ఒకడు చాలా బలవంతుడవుతాడు, ఒక కుమార్తె నీవు ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది, ఒక కుమార్తె వల్ల నీవు ఉద్ధరింపబడతావు అనేటటువంటి వరాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. దానిలో 100 మంది కుమారుల్లో మైనాకుడు, దానికి తగ్గట్లుగానే 100 మంది చిన్న చిన్న పర్వతాలుగా పుట్టాయి. అందులో మైనాకుడు మహాబలవంతుడయ్యాడు.
ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. ఒకళ్ళు అపర్ణ, 2 ఏకపర్ణ, 3వ అమ్మాయి ఏకపాటల. ఈ ముగ్గురు తపశ్శక్తి సంపన్నులు. మొదటి పిల్ల అపర్ణ. ఈవిడికి పేరులోనే అపర్ణ, ఆకులు కూడా ఆహారంగా తీసుకోకుండా తపస్సు చేసే స్థితి ఈమె అపర్ణది. రెండో ఆమె ఏకపర్ర, అంటే కొంచెం తక్కువ, రోజుకు ఒక మర్రి ఆకు మాత్రం ఆహారం తీసుకొని తపస్సు చేస్తూ ఉంటుంది. మూడో ఆమె ఏకపాటల, పాటల వృక్షం అనే చెట్టు నుండి ఒక ఆకు పత్రం మాత్రం ఆహారంగా తీసుకుంటుంది. ఇలాగ ముగ్గురు తీవ్ర తపస్సులు చేస్తూ ఉన్నారు, ముగ్గురు కుమార్తెలు. ఈ ఏకపర్ణ రెండవ అమ్మాయిని భృగు మహర్షి గారి అబ్బాయికి దానం చేశారు, కన్యాదానం. వారికి దేవలుడు అనే పిల్లవాడు కలిగాడు. ఏకపాటలను జైగీషుడు అనే మహానుభావుడికిచ్చి వివాహం చేశారు. వీరికి శంఖుడు, అఖితుడు అనేటటువంటి 2 అయోనిజులైనటువంటి పిల్లలు జన్మించారు. ఇంకా పెద్దమ్మాయి అపర్ణ చాలా కష్టపడి ఆ పరమేశ్వరుడికి ఈమె తపస్సుకు మెచ్చి, ఈమె యోగ్యతను, ఈమె ఉన్నటువంటి సంస్కార స్థితిని బాగా గ్రహించి ఈ హిమవంతుడు పరమేశ్వరుడికిచ్చి కన్యాదానం చేశాడు. అలాగే తన జన్మను సార్థకం చేసుకున్నాడు. ఇలా చేయటానికి హిమవంతుడు కూడా చాలా శ్రమపడ్డాడు. తన యోగ్యతను నిరూపించుకున్నాడు, ఎన్నో పరీక్షలకు ఎదుర్కొన్నాడు. అయితే అలా నిరూపించుకున్నాడు. మరి నేను కూడా నా బుద్ధి అనే కన్యను పరమేశ్వరుడికి ఇవ్వాలి అంటే ఆ బుద్ధికి సద్గుణాలను అలవర్చాలి, సద్బుద్ధినిగా తయారు చేయాలి, యోగ్యతను సంపాదించి పెట్టాలి. అప్పుడు పరమేశ్వరుడు స్వీకరించే విధంగా ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేసినట్లయితే ఆయన నా హృదయంలో స్థిరంగా ఉంటాడు. ఇంకా నా జీవితం గురించి నేను ఆలోచించనక్కర్లేదు. నా హృదయంలోనే కొలువున్న నీవు నా బుద్ధి కన్యను స్వీకరించు అని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఎలాంటి బుద్ధి అనంటే, నువ్వు నా బుద్ధిని చక్కగా సంస్కారంగా తయారు చేశాను, మంచి సుగుణాలతో ఉంచాను, అరిషడ్వర్గాలను మొత్తాన్ని తీసేశాను, పరమేశ్వరుడికి ఎలాగ సపర్యలు చేయటానికి నియోగించాను. నువ్వు అమ్మతో ఉండు. నీకు ఇంత క్రితమే పార్వతీ అమ్మవారితో వివాహమైంది కదా, ఆమెను తీసుకునిరా, ఆమెతో నా హృదయంలో ఉండు. ఆమె మీ ఇద్దరికీ సపర్యలు చేసే విధంగా నా బుద్ధిని నియోగిస్తాను. నువ్వు నా హృదయంలో, నా ఇంట్లో మమ్మల్ని అందరినీ సుఖంగా ఉంచటానికి నువ్వు నా హృదయంలో నివసించి ఉండు. ఓ సచ్చిదానంద స్వరూప, ఆనంద స్వరూప, అనుభవంలో ఆనందాన్ని తెలుస్తూ ఉండేటటువంటి ఆనంద స్వరూప, ఓ శివా, నా ప్రార్థన అంగీకరిస్తావు కదూ, నా బుద్ధికి ఆ యోగ్యతను ఆశీర్వదించు అనే ప్రార్థన ఆచార్యులు మన చేత అద్భుతంగా చేయిస్తున్నారు. ఈ యోగ్యతను మనం సంపాదించుకుని పరమేశ్వరుణ్ణి హృదయంలో దాచుకొని, హృదయ గుహలో భద్రంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి, బుద్ధి యోగ్యతను ఈ రెండింటినీ కలిపి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలి అనే విషయాన్ని అందంగా, శాస్త్రీయంగా, పురాణంలో భాగంగా అన్నిటినీ తీసుకొచ్చి చూపిస్తున్నారు, మన చేత చేయిస్తున్నారు. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఓం నమః శివాయ.